80 తర్వాత బతికున్నా కూడా చచ్చిపోయినట్టే. ఎందుకో చెప్పనా? కళ్ళు సరిగా కనబడవు, చేతులు కాళ్ళు సరిగా పనిచేయవు, నీ పనులేవి నువ్వు చురుగ్గా చేసుకోలేవు. కూర్చుంటే టక్కన లేచి నిలబడగలవా? నిలబడలేవు. నిలబడ్డంటే టక్కన కూర్చోగలవా? కూర్చోలేవు. మంచం మీద ఎగిరి పడుకోగలవా? వెళ్ళి పడుకోలేవు. మంచం మీద నుంచి ఎగిరి దిగ్గలవా? దిగలేవు. ఇవన్నీ ఎప్పుడు చేస్తున్నావు? బలంగా ఉన్నప్పుడు చేస్తావు. ఆ తర్వాత నిన్ను చూడండి, మెల్లిగా ఒక చేయకలు పట్టుకుని మెల్లిగా 2 అడుగులే, అలా కాదు వచ్చేసాం దగ్గరికి అని చెప్పి తీసుకెళ్లి ఏం చేస్తారు? పడుకోబెడతారు. కూర్చున్న వాళ్ళు మెల్లిగా లే పర్లేదు, కంగారు లేదు, పట్టుకున్నాను లే అంటారు. మందులకు ఒకళ్ళు తీసుకెళ్ళాలి, హాస్పిటల్కి ఒకళ్ళు తీసుకెళ్ళాలి, ఒకళ్ళు పడుకోబెట్టాలి, ఒకళ్ళు కూర్చోబెట్టాలి, ఒకళ్ళు నిలబెట్టాలి, చివరికి ఒకరు నీకు వండి పెట్టాలి. నీ చేతులతో నువ్వు వండుకునే పరిస్థితి కూడా ఉండదు. ఆ స్థితికి వెళ్ళినప్పుడు నీకు గౌరవం దక్కదు. ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఎవ్వరు నిన్ను ప్రేమగా పిలవరు. ఖచ్చితంగా విసుకులు సనుగులు వినపడుతుంటాయి. ఎవరిలో నుంచి అనుకుంటున్నారు? మన ఆస్తి మొత్తం తీసుకున్నోళ్లే, మన రక్తం పంచి పుట్టినోళ్లే, మనం పెంచి పెద్ద చేసినోళ్లే, మనోళ్ళు అనుకున్నోళ్లే. వాళ్ళే ఏం చేస్తారు? ఆ టైంలో విసుక్కుంటారు. చులకన స్వభావం వచ్చేస్తుంది. చాలా తప్పది. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేము, ఒక రకంగా లేము కదా. చాలా ఇచ్చారు మన కోసం, వాళ్ళు చాలా చేశారు మన కోసం. కాసింతైనా ఏముండాలి? కృతజ్ఞత ఉండాలి.